ఐ ఎమోషన్స్ ఒక్కొక్కసారి మంచి అండి, కానీ ఎక్కడ కరెక్ట్గా తెలుసా? ఒక డెసిషన్ మేకింగ్లో అస్సలు ఎమోషన్స్ ఉండకూడదు, అస్సలు ఫీలింగ్స్ ఉండకూడదు. ఎందుకంటే ఎమోషనల్గా మనం తీసుకునే డెసిషన్ ఎప్పుడు కరెక్ట్ అవ్వదు, ఫెయిల్ అవుతుంది. ఎమోషనల్లో మనం తీసుకునే నిర్ణయాలు మన జీవితాన్ని పాడు చేస్తాయి, రూన్ చేస్తాయి, సరి చేసుకోలేని స్థితికి తీసుకెళ్తాయి. ఎంతో లక్ ఉంటే తప్ప, ఎంతో విల్ పవర్ ఉంటే తప్ప ఆ ఎమోషనల్లో మీరు తీసుకునే డెసిషన్స్ బయట రావడానికి చాలా 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 కష్టం. బికాస్ ఎమోషన్గా ఎగ్జాంపుల్ కోపంగా ఒక డెసిషన్ తీసుకున్నాను అనుకోండి, 99% అండ్ 9% ఆ డెసిషన్ తప్పు అవుతుంది. సో మీ ఎమోషన్స్ని మిమ్మల్ని రూల్ చేయనివ్వకండి, మీ మైండ్ని రూల్ చేయాలి. మీ మైండ్ మీ ఎమోషన్స్ రూల్ చేయాలి, కానీ మీ ఎమోషన్స్ మీ మైండ్ని రూల్ చేయకూడదు. మీరు ఎమోషనల్ పర్సన్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ మీద చూపిండి మీ ఎమోషన్స్, పిల్లల మీద చూపిండి మీ ఎమోషన్స్, మీకు కావాల్సిన వాళ్ళు మీకు చూపిండి. కానీ ఒక డెసిషన్ మేకింగ్లో ఎట్టి పరిస్థితుల్లో ఎమోషన్స్ మధ్య రానివ్వకండి. బికాస్ లైఫ్ చాలా విలువైందండి. అందరినీ మనం నమ్మినట్టు మన అందరు నమ్మరు. మనని యూజ్ చేసుకుంటాకే మన లైఫ్లో చాలామంది వస్తారు. వాళ్ళ దగ్గర కూడా మనం ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే జీవితం కోల్పోతాం. సో బీ వెరీ కేర్ఫుల్. టేక్ యువర్ డెసిషన్స్ విత్ యువర్ మైండ్, నాట్ విత్ యువర్ ఎమోషన్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఇంకో నలుగురితో షేర్ చేయండి. కమెంట్ బాక్స్లో నో ఎమోషన్స్ అని టైప్ చేయండి. నవ్వుతూ ఉండండి, నలుగురు నవ్విస్తూ ఉండండి, నలుగురికి 4 కాలాలు పట్టు గుర్తుండిపోయేలా బతకండి. థ్యాంక్ యూ. స్టే కనెక్టెడ్. బాయ్.